ఈ రాష్ట్రం బాగుండాలి, మా పొలాల్లో రాజధాని రావాలి, రాష్ట్రం బాగుండి మేము కూడా బాగుపడాలని కలలు కన్నారు. ఇబ్బంది పడ్డారు. మీ కలలు ఇబ్బంది పడినా అమరావతిని రక్షించుకున్న మిమ్మల్ని అభినందిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడే చూస్తే చాలా మందిగా హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందంటే ఇక్కడుండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికే కాదు, దేశం మొత్తం ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే చాలదు, ఎన్నో హోటల్స్ కూడా రావాలి, ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావాలి. ఇవన్నీ రావాలంటే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చిన్న సిటీతోనే లాభం లేదు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఒకటి ఆలోచించాను. ఈ 3 సిటీలు ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చిన్న మున్సిపాలిటీలు 9 ఉంటే ఆ 9ని అనుసంధానం చేస్తూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ లో కొంత ట్రాఫిక్ పెంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల ఆ సిటీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సింది, ఇక్కడుండే రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఫేజ్ 2కి నేను ఒక పిలిపిస్తే రైతులు ముందుకొచ్చారు. ఇక్కడ రైతాంగానికంతా సిటీ ఎంత అభివృద్ధి అయితే మీ భవిష్యత్తు అంతా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి. ఇప్పుడు ఒక్క ఫ్లైఓవర్ వేస్తే ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తేనే మన అమరావతికి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉందనే పరిస్థితి వచ్చారు. ఇలాంటి ఒక 10-15 ఫ్లైఓవర్లు గాని కృష్ణా పైన వస్తే ఈ అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అదే నీ కలలుగంటున్నా. తప్పకుండా చేసి చూపించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనూ ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం ఇప్పటికే విశాఖపట్నం విశ్వ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ, రాయలేని సీమ, రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అమరావతి మన అనంతపురం జిల్లా, హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్ గా తయారైనాయి. శ్రీ సిటీ మరొక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది. బెంగళూరు పక్కనుంది కాబట్టి హిందూపూరు, అనంతపురం ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా నేను ఒక విజన్ ఇచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు తెలివితేటలతో ముందుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. టెక్నాలజీ హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నాకు కూడా హైదరాబాద్లో బిగినింగ్లో మీరు చూస్తే 95లో ఫైల్ ఎక్కడుందో తెలియదు. నేను ఆఫీసులకు పోయి
ఆకస్మిక తనిఖీలు పెట్టి ఫైల్ డిస్పోజల్ కోసం ఒక వారాలు పెట్టి అవన్నీ చేసేవాడిని. ఇప్పుడు ఏ ఆఫీసర్ ఎన్ని గంటల్లో ఫైల్ డిస్పోజ్ చేస్తున్నాడో ముఖ్యమంత్రిగా నేను కూర్చొని నా కంప్యూటర్లో చూసుకునే పరిస్థితికి వచ్చా. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆఫీసర్లు ఎన్ని గంటల్లో ఫైల్స్ అని డిస్పోజ్ చేస్తున్నారని చెప్పాను. ఆవరేజ్న 2 రోజుల్లో చేస్తున్నామంటే కాదు, ఆవరేజ్న 24 అవర్స్ రావాలి. రొటీన్ ఫైల్స్ ఆటోమేటిక్ అయిపోవాలి. ఒకవేళ చదివి చేయాల్సి వచ్చినా 1 డే 2 డేస్ లో మీరు చేస్తే క్విక్ డిస్పోజల్ వస్తుందని చెప్పి పెట్టాం. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఎక్కడికక్కడ పెన్షన్ ఇస్తే ఎక్కడిచ్చారో చూస్తున్నాం. ఆటోమేటిక్గా ఆడిటింగ్ అయిపోతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను IVRS పంపిస్తున్నా. మా ఆఫీసర్ ఏమైనా డబ్బులు అడిగాడా, దురుసుగా మాట్లాడా, లేకపోతే నిర్లక్ష్యంగా ప్రవర్తించాడా అని. దానివల్ల మీరు చూస్తే 1000 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అదే సమయంలో ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క సర్వీస్ని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. డబ్బులు ఆన్లైన్లో ఇచ్చిన, కైండ్ రూపేణ ఇచ్చిన, సేవలు అందించిన, ఇవన్నీ కూడా అడుగుతున్నాం. ఒకప్పుడు మనం అందరం కూడా ఊహించుకునేవాళ్ళం. అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసే పరిస్థితి కాదు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో మనం చూడడమే కాకుండా రియల్ టైంలో నేర్చుకోవడమే కాకుండా అమెరికా కంటే మనం తక్కువ కాదనే భావన ఈరోజు మనకు వచ్చింది. అమెరికాలో ఉండే టెక్నాలజీస్ వాళ్ళకున్నాయి, మనకుండే టెక్నాలజీస్ మనకున్నాయి. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి హబ్బులుగా ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి ఫర్దర్ గా ముందుకు పోయే బాధ్యత ఇక్కడుండే ప్రజలది, యువతదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా.